ఒకవేళ నిజంగానే కనుక హాస్పిటల్కి వెళ్తున్నారు, ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, 2 రోజులకు ఒకసారి బ్లడ్ చెకప్లు చేయించాలి, క్రియేటిన్ లెవెల్స్ ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి. మరి వీళ్ళకి మళ్ళీ తీసుకుని వచ్చి ఏదైనా ఆపరేషన్ కానీ లేకపోతే మళ్ళీ ఏదైనా హాస్పిటల్లో కనుక అడ్మిట్ చేస్తే కనీస పక్షాన్ని రోజుకి 50-60 వేలు ఖర్చు అవుతుంది. ఎవరు పెట్టుకుంటారని అడుగుతున్నా. నిజంగా ప్రభుత్వం ఈ పాటికి భరోసా తీసుకుని అసలు ఎందుకు జరిగింది, కల్తీపాల్ ఘటన ఎందుకు జరిగింది, దాన్ని ఎవరు చేశారు, దానికి పూర్తి విచారణ ఇప్పుడు దాకా జరపలా. ఎవరిని బాధ్యులు చేసి ఎవరిని అరెస్టులు చేశారు. అసలు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో పాలు తాగి చనిపోయిన పరిస్థితుల్లో కేవలం రాజమండ్రిలోనూ నాకు తెలిసి ఇప్పుడు దాకా నేను ఎక్కడ కూడా చూడలే. మొత్తం భారతదేశ వ్యాప్తంగా రోజుకి కొన్ని కోట్ల లీటర్లు ఖర్చు అవుతుంది, కొన్ని కోట్ల లీటర్లు ప్రజలు సేవిస్తారు, అది న్యూట్రిషియస్ ఫుడ్ అని భావిస్తారు. అలాంటిది పాలు తాగి చనిపోయిన పరిస్థితులు కేవలం రాజమండ్రిలోనే ఈ ఘటన జరిగింది. అందులోనూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించి బాధ్యత తీసుకోకపోగా పైపెచ్చు ఈ కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు 3 లక్షలు 4 లక్షల రూపాయలు వాళ్ళ అప్పు సొప్పు చేసి వాళ్ళ పిల్లల్ని కాపాడుకున్న పరిస్థితులు ఇవాళ కనబడతా ఉంది. నిజంగా పాప ఫోటో చూడండి, చంటి పాప అండి. ఇలా ఉండే పాప ఇప్పుడు పరిస్థితి ఈ రకంగా ఉంది. అసలు ఈ తల్లిదండ్రులకి నా దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అసలు ఈ పాటికి కూటమి ప్రభుత్వము నైతిక బాధ్యత వహించి అసలు హెల్త్ మినిస్టర్ ఇప్పుడు దాకా రాలా, ఆ కుటుంబాలతో మాట్లాడలా. ఈ పాప రుహానియా మరి మృత్యువుతో పోరాటం చేస్తూ ఉంది గత 4 నెలల నుంచి. 5వ నెలలో జాయిన్ అయితే ఇప్పుడు 9 నెలలు వచ్చింది. బరువు 7 కేజీలు బరువు ఉంటే 4 కేజీలు బరువు దిగిపోయింది. ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఈ పాపకి జీవితానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఈ పాప పరిస్థితి ఈ రకంగా ఉంటే పట్టుకోండి. ఇంకొకటి, ఈ బాబు రిత్విక్ అనే బాబు ఈ రకంగా హాస్పిటల్లో ఉండేవాడు, ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఈ పరిస్థితుల్లో ఉన్నాడు, నడవలేకపోతా ఉన్నాడు. మరి అదేవిధంగా క్రియేటిన్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు, ప్రతి వారం రోజులకి 10 రోజులకి తీసుకెళ్ళినప్పుడు 1000 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి. దీనికి ఏమన్నా ప్రభుత్వం పెట్టుకుంటుందండి? డబ్బులు పెట్టుకోవట్లేదే, వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఈయన డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు, మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? ఏ రకంగా తీసుకొస్తారు? ఇప్పుడు మీరు ప్రతిపక్ష నోరులు నొక్కుతా ఉన్నారు, ఏదైనా ప్రశ్నిస్తా ఉంటే కేసులు పెడతా ఉన్నారు. మరి ఈ యొక్క ఘటన గురించి సమాధానం చెప్పాలి కదా. ఈ ఘటన గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదని అడుగుతున్నా. అసలు కల్తీపాలు ఘటన జరిగి చనిపోవడం ఏంటి? కల్తీపాలు తాగి పాపం పాలు తాగి మృత్యువుతో పోరాటం చేయడం ఏంటి చిన్నారులు? ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం ఉందా? కనీసం సిగ్గుందా? ఇవాళ ప్రతిపక్షంగా మేము మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం అంటే నిజంగా ప్రతిపక్షము నోరులు నొక్కుతా ఉన్నారు. ఇవాళ మేము కూడా మాట్లాడకపోతే వీళ్ళకి ఏ రకమైన న్యాయం జరుగుతుందండి? ఏం భరోసా కల్పిస్తా ఉన్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఇమ్మీడియట్ గా బాధ్యత తీసుకోండి. బాధ్యత తీసుకొని ఈ పాప రుహానియా పాప 9వ నెలల పాపకి పూర్తి భరోసా అందించండి. మీరేమన్నా మీ జేబులోంచి ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారా? ప్రజల డబ్బులే కదా మీరు ఖర్చు పెట్టేది. ఎందుకు బాధ్యత తీసుకోరని అడుగుతున్నాను. మీరు ఏమన్నా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఏమన్నా డబ్బు ఇస్తున్నారా, లేకపోతే మీ ఇంట్లో హెరిటేజ్ కంపెనీ నుంచి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా? లేదు కదా. ప్రభుత్వ డబ్బు మీరు ఖర్చు చేస్తా ఉన్నారు. మీరు చేసిన తప్పిదం, మీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదం. ఇప్పటికీ 3-4 లక్షలు ఖర్చు పెట్టారు. మీరు ఈ పాటికి రీఎంబర్స్ చేయాలి వాళ్ళకి. ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. ఇక్కడేమో రుహానియా పాపకు సంబంధించి 3 లక్షల దగ్గర ఖర్చు పెట్టారు. ఈ బాబు రిత్విక్ దగ్గర నుంచి ఇక్కడ కూడా ఒక 3 లక్షలు ఎంతో ఖర్చు చేశారు. ఈ పాటికి ఎందుకు రీఎంబర్స్ చేయలేదు?
వీళ్ళకి భవిష్యత్తు గ్యారంటీ కిందన ఇమీడియట్ గా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టండి. ఈ బాబు రిత్విక్ బాబుకి, రుహానియా బాబుకి, వీళ్ళిద్దరికీ కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వేయండి ప్రభుత్వం తరపున. అసలు ఈ పార్టీకి మీరు చేసిన తప్పిదానికి హెల్త్ మినిస్టర్ వచ్చి విజిట్ చేసి వీళ్ళకి భరోసా కల్పించాలి. హెల్త్ మినిస్టర్ రాడు, ముఖ్యమంత్రి రాడు, ఉప ముఖ్యమంత్రి రాడు, యాక్టింగ్ సీఎం నారా లోకేష్ రాడు. ఎవరు వస్తారండి? అసలు ఏంటంటే వీళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు అధికారం ఉంది, ఇంకా 3 సంవత్సరాలు ఇంకా మేము పాడిందే పాట ఆడిందే ఆట కింద ఉంది. ఇవాళ ప్రతిపక్ష నోర్లు నొక్కినా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఇది సీరియస్ గా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకెళ్తాం. అవసరమైతే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు కూడా తీసుకెళ్తాం. తీసుకుని ఆయన దృష్టిలో పెట్టిస్తాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ పిల్లలకి న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఒక్కసారి మీరు మాట్లాడండి. ఇక్కడ కూర్చుంటారా? సెంటర్కి రప్పి పర్లేదు, కూర్చోండి అమ్మా, కూర్చోండి మాట చెప్పండి. అందరికీ నమస్కారం అండి. గట్టిగా మాట్లాడు. అక్కడ గట్టిగా చెప్పాలి. రా రా రా. హలో, అందరికీ నమస్కారం అండి. భరత్ సార్కి నమస్కారం అండి. నా పేరు దుర్గా ధనశ్రీ అండి, మల్లారెడ్డి దుర్గా ధనశ్రీ అండి. మా పాప రుహానియా అండి. మా పాపకి చెప్పండి అమ్మా. కల్తీపాలు జరిగిన ఇష్యూలో 4 నెలల నుంచి హాస్పిటల్లో ఉంటుందండి మా పాప. ఇప్పుడు 4 కేజీల బరువుతో ఉందండి మా పాప. చెప్పమ్మా, ఏం జరుగుతుంది అసలు అక్కడ హాస్పిటల్లో? ఏం చెప్తున్నారు? హాస్పిటల్లో వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదని డిశ్చార్జ్ చేసేయమంటున్నారండి. రేపు మార్నింగ్ వరకు టైం ఇచ్చారండి. తర్వాత తీసుకెళ్ళకపోతే రేపటి నుంచి బిల్లు పే చేయండి అని చెప్పారండి. మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా సార్ ఏం మాట్లాడలేదండి. దాని గురించి మాకేమి ఇన్ఫర్మేషన్ చెప్పలేదండి. తర్వాత మాకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారండి? ఆదిరెడ్డి వాసు గారి దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్తే ఆయన దగ్గర కాకుండా కలెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారని చెప్పారు సార్. మా పాపకి ఇంకా పొటాషియం లెవెల్స్ హైగానే ఉన్నాయండి. గవర్నమెంట్ వాళ్ళకి ఇది హాస్పిటల్ వాళ్ళకి ఇన్ని రోజులు ఎందుకు చేస్తున్నారు? 3 months నుండి ట్రీట్మెంట్ చేస్తున్నారా? 1 week చేయాల్సిన ట్రీట్మెంట్ మీరు మనీ కోసం ఉంచుకుంటున్నారా అని హాస్పిటల్ వాళ్ళకి ప్రెజర్ పెట్టి డిశ్చార్జ్ అని చెప్పేస్తున్నారు. ఇప్పటికప్పుడు ఈరోజు ఆఫ్టర్నూన్ డిశ్చార్జ్ అని చెప్పారండి. మేము అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేసుకుని ఎలా వెళ్ళిపోవాలి? పాప ఇంకా స్టిల్ ట్రీట్మెంట్లోనే ఉంది. హై ప్రోటీన్ ఉన్నాయి, కేబై